ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు పొదలకూరులో ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలను రాజ్యాధికారం వైపు నడిపించిందని, వారి అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر నేను హైదరాబాద్ 37 अल्लाह खैर नसीब फरमा दे, बरकत नसीब फरमा दे। अल्लाह आज हमारे टेरेस कॉलोनी के जितने भाई हैं, तमाम भाइयों ने तमाम रोज़दारों के लिए इफ्तार का इंतज़ाम किया है। अल्लाह इनके इंतज़ाम करने को तो कबूल फरमा ले। अल्लाह ख़ास कर अल्लाह हमारे सार अल्लाह काका ने गोवर्धन रेड्डी साहब जो आए हैं, इनके आने को तो कबूल फरमा ले। अल्लाह इनके बच्चे जो भी हैं, अल्लाह इनको जज़ा खैर नसीब फरमा दीजिए। अल्लाह ख़ास कर अल्लाह इनके जो नवासे हैं, अल्लाह सूर्यवर्धन को अल्लाह सेहत कामिल अता फरमा दीजिए, लंबी हयात नसीब फरमा दीजिए। अल्लाह हिदायत के दौरे से मालामाल फरमा दे। अल्लाह सार के अल्लाह जो भी फैमिली है, तमाम फैमिली को तो कबूल फरमा ले। अल्लाह जैसे ये मुसलमानों से मोहब्बत करते हैं, अल्लाह इससे ज़्यादा फरमा दीजिए। अल्लाह आगे बढ़ने तौफीक नसीब फरमा दीजिए। अल्लाह जब जीते थे तब भी मुसलमानों से मोहब्बत किया है, अल्लाह जब जीते नहीं है तब भी मुसलमान बहुत मोहब्बत करते हैं। अल्लाह आज के दिन अपनी मोहब्बत को बताने के लिए రంజాన్ మాసం సందర్భంలో ముస్లిం సోదర సోదరీమణులందరూ కఠోరమైనటువంటి నియమాలతో ఉపవాస దీక్షని ప్రారంభించి ఇఫ్తార్తో ముగించేటువంటి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ సెక్రటరీగా ఉన్నటువంటి అంజాద్ బాషా ఆధ్వర్యంలో పొదలకూరుకు సంబంధించినటువంటి టైలర్స్ కాలనీలో ఉన్నటువంటి మసీదులో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మత పెద్దలు ముస్లిం సోదరులు అందరితో కలిసి నిర్వహించడం జరిగింది. ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకోవడం, దానం, ధర్మం, దయ లాంటివి అనుసరించాలి అనేటువంటిది నేర్పించేటువంటి పండుగ రంజాన్ పండుగ. అటువంటి పండుగ ప్రాభవం, దాని యొక్క ప్రాధాన్యత ఈ సమాజం గుర్తిస్తుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగని ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే అలా నాకు 2 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన ప్రతి సందర్భంలో ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలను గౌరవించిన దానికన్నా ముస్లిం కుటుంబాలని, ముస్లిం సోదరులు సోదరీమణులని అదే ప్రాధాన్యతతో గౌరవించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా కొన్ని మసీదులకు సంబంధించి, కొన్ని ప్రాంతాలకు సంబంధించి కనీసం శ్మశానాల అభివృద్ధి కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాటిని అభివృద్ధి చేశాం, వాటి అభివృద్ధికి సహకరించాం. వాటితో పాటు ఈరోజు అనేటువంటి విషయం ప్రార్థన చేసేటప్పుడు మతోలి గుర్తు చేయడం జరిగింది. ఏమని చెప్పాడంటే, కరోనా కష్టకాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ముస్లిం కుటుంబాలకి రంజాన్ పండుగ వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు అధికార పార్టీల శాసనసభ్యుడిగా అందరికీ కూడా ఆ రంజాన్ పండుగకు సంబంధించినటువంటి సామగ్రిని సమకూర్చడం జరిగింది.
నా జీవితంలో అది అత్యంత అదృష్టవంతమైనటువంటి కార్యంగా నేను భావిస్తూ ఉంటాను. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం మైనారిటీ వర్గాలకు ఏర్పాటు చేశాం. నెల్లూరులో ఈరోజు చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి ముస్లిం కుటుంబాలు ఈరోజు సంతోషంగా జరుపుకుంటున్నాయి. అదేవిధంగా పొదలకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి షాదీ మంజిల్ ఏదైతే ఉందో దానిని నేను జిల్లా పరిషత్ చైర్మన్ కాకముందు ప్రారంభించి అర్ధాంతరంగా ఆపివేస్తే దాన్ని జిల్లా పరిషత్ చైర్మన్గా పూర్తి చేశాం. ఆ తర్వాత మరలా మంత్రి అయిన తర్వాత దాన్ని మరలా పునర్నిర్మించేటువంటి అవకాశం నాకు కలిగింది. సంతోషించాం. కాబట్టి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అధికారంలో ఉన్నా లేకపోయినా ముస్లిం కుటుంబాలకు ఎల్లవేళలా అండగా నిలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినటువంటి అంజాద్ ఇతర సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం కుటుంబాలకి ప్రజానీకానికి అందరికీ కూడా నా విజ్ఞప్తి, మీ ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలి అని చెప్పి వేడుకుంటూ ప్రార్థిస్తూ ముస్లిం సోదర సోదరిమణులకి ప్రజలందరికీ నా ముందస్తు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు